శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి వారం చెప్పుకునేటట్టుగా ఈ వారం కూడా రాశి ఫలితాలు చెప్పుకునే ముందర గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, సమ్మేళనాలు, దృష్టి ఫలితాలు, అలాగే దోష నివారణలు అన్నీ తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో చంద్రకుజులు, అలాగే కర్కాటక రాశిలో ఉచ్చలో ఉన్న గురుగారు రవి బుధులతో కలిసి, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో నీచ శుక్రుడు, రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో ఉంటుండగా వక్రించిన శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉన్నది. వారాంతంలోకి వచ్చేటప్పటికి గ్రహస్థితులు ఏ విధంగా సంచరిస్తూ ఉన్నాయి అంటే, చంద్రుని యొక్క సంచారము శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నది. ఈ ఒక్క మార్పే జరుగుతూ ఉన్నది. ఇక సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, చంద్ర కుజుల యొక్క పరిస్థితి కుజ దోషాన్ని నివారిస్తుంది. చంద్రుడు కుజుడితో కలిసి ఉన్నప్పుడు కుజుడికి దోష నివృత్తి చేస్తారు. అలాగే కుజుడు కూడా గురువుతో కలిసి ఉన్నప్పుడు కూడా కుజ దోష నివారణ జరిగి ఉంటుంది. అయితే ఇప్పుడు చంద్రుడితో కలిసి ఉన్న కారణం చేత కుజ దోషం అనేది తొలగిపోతూ ఉంటుంది. అలాగే ఈ చంద్ర కుజుల కలయిక వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది అంటే, ముఖ్యంగా చేదు పదార్థాలకి సంబంధించినటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాలు చేసేవారికి దీని ఎఫెక్ట్ కొంచెం మీద పడుతుంది. అంటే విపరీతమైన ఆదాయం ఉండడం కానీ, లేదా ఆదాయంలో కొద్దిగా మార్పు ఉండడం కానీ జరుగుతుంది. ఇక ఉచ్చ గురువు గారు రాశిలో ఉన్నప్పుడు, ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు అనేక రకమైన శుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు. గురువు అంటేనే ఒక శుభగ్రహము. దానికి తోడు ఆయన ఉచ్చ రాశిలో ఉంటున్నారు అంటే ఇంకా పూర్తిగా బ్రైట్గా ఉంటారనమాట. బాగా చక్కటి కాంతి వెదజల్లుతూ అనుకూలమైనటువంటి స్థానం వారిది. కాబట్టి ఉచ్చ రాశి అంటే ఇంకా ఆ స్థానంలో వారికి తిరుగులేదని అర్థం. ఏదైనా ఇవ్వగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి స్థానం అన్నమాట అది. కాబట్టి గురువుగారు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక రవి బుధులతో ఉన్న కారణం చేత ఇక్కడ బుధాదిత్య యోగము ఏర్పడింది. అలాగే గురువు గారు కూడా బుధునితో కలిసి ఉండడం వల్ల అద్భుతమైన జ్ఞానము, ముఖ్యంగా చెప్పాలంటే నాలెడ్జ్ని బాగా పెంపొందింపజేస్తారు. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే, శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఇస్తోంది. ముఖ్యంగా ఈ వివాహేతర సంబంధాలకి సంబంధించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకొక కారణం కూడా ఏంటంటే, కుజుని యొక్క 4వ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీదనే పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ అతి జాగ్రత్త అవసరం. ఎవరైనా ప్రేమ వివాహాలు చేసుకోవచ్చు, కానీ ఈ వర్ణాంతర వివాహాలు చేసుకునేటప్పుడు కానీ, లేదా ఇంట్లో ఎవరు యాక్సెప్ట్ చెయ్యని పరిస్థితుల్లో మీరు వెళ్ళి చేసుకోవాలి అనుకున్నట్టయితే, అలా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా చాలా కష్టంగా ఉంటాయండి పరిస్థితులు. ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. శని గారికి కానీ, శుక్రాచార్యుల వారికి కానీ, కుజుడికి కానీ తప్పనిసరి స్తోత్ర పరిహారాలు చేసుకోవాలి. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి శని గారి మీద పడుతూ తన రాశి మీద, అందులో రాశిలో సంచరిస్తున్నటువంటి శని గ్రహం మీద పడుతూ ఉన్న కారణం చేత కొద్దిగా శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటూ, అలాగే శని గారు ఇచ్చేటటువంటి దుష్ట ఫలితాలు ఏ ఏ రాశుల వారికి అయితే ఇస్తూ ఉంటారో అవి తగ్గే విధంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి నీచ శుక్రునితో కలిసి చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఇది కొంచెం లలిత కళలకి సంబంధించి ఇబ్బందులు ఉండేటటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి ఆ లలిత కళల్లో వెనకబడ్డం కానీ ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంది. వస్తుంది అనుకున్న ఆదాయం రాకపోవడం కానీ, ఇలాంటివన్నీ కొంచెం డిసప్పాయింట్ అయ్యేటటువంటి పరిస్థితి కళాకారులు. ఇది జాగ్రత్తగా చూసుకోండి. పరిహారాలు ముందు నుంచే చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ సమస్యను అధిగమించవచ్చు అని చెప్పి తెలియచేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. కన్యరాశి. కన్యరాశి వారికి 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి.
ఏమీ అనుమానపడక్కర్లేదు. ఉద్యోగం కావాల్సిన వాళ్ళకి ఉద్యోగం వచ్చేస్తుంది. వ్యాపారం పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి వ్యాపారానికి కావాల్సినటువంటి బేస్‌మెంట్ అంతా కుదురుతుంది. వ్యాపారం ప్రారంభించడం మటుకు ఆలస్యం అయితే అవ్వచ్చు గానీ, వ్యాపారానికి అనుకూలమైపోతాయి పరిస్థితులన్నీ. అలాగే ఇప్పటికే వ్యాపారంలో ఉన్నవారికి లాభాల బాటలో ఉంటారు. అలాగే కుటుంబ జీవితం బావుంది అని చెప్పి అనుకోవచ్చు. అన్నదమ్ముల సహాయ సహకారం అంత ఎక్కువగా లేకపోయినప్పటికీ నాట్ బ్యాడ్ అనుకుంటారు. మాతృవర్గ రీత్యా బావుంది. విద్యార్థులకి బావుంది. స్త్రీలకి బావుంది. సంతాన విషయంలో గూడా చాలా తృప్తిగా ఉంటారు మీరు. ఇక రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు బాగా అందేటటువంటి పరిస్థితి, అనుకోని విధంగా ధనము వచ్చేటటువంటి పరిస్థితి, శత్రువుల యొక్క శత్రుత్వం తగ్గిపోయేటటువంటి పరిస్థితి, అనారోగ్యం ఏదైనా ఉన్నట్టయితే తిరిగి మళ్ళీ ఆరోగ్యవంతులు అవ్వడానికి ఔషధ సేవ సరైన సమయంలో తీసుకుంటారు. ఇది కొంచెం ఆనందం కలిగించే అంశం అయ్యే పరిస్థితి. భార్యాభర్తల మధ్య అననుకూలత ఉన్నప్పటికీ పూర్వం కన్నా ఇప్పుడు కొంచెం మేలే అనుకుంటారు. కానీ ఇప్పుడు జాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలున్నాయి. పితృవర్గ రీత్యా కూడా కొంచెం శారీరక కష్టం పెరిగేటటువంటి కాలము అని తెలియజేయొచ్చు. ఇక ఉద్యోగ విషయంలో సమర్థత బాగా ఎక్కువగా ఉంటుంది. మీకు పై అధికారుల యొక్క సహాయ సహకారాలు బాగా దొరుకుతాయి. ఇక చాలా విషయాలలో అనుకూల ఫలితాలు. అది ఒక విధంగా ధనలాభము, వస్త్రలాభము, వస్తులాభము, ద్రవ్యలాభము, మాట రీత్యా ఇలా ఎన్నో రకాలుగా లాభాల బాటలో ఉన్నారు మీరు. ఈ దాన ధర్మాల విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మోక్షకేతువు మీకు తెలియకుండానే మీ చేత ధనాన్ని బాగా ఖర్చు పెట్టించి పుణ్యాన్ని సంపాదించి మీ ఖాతాలో వేస్తారు. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. అన్ని వేళలా డబ్బులు ఉన్నాయి కదా అని ఖర్చు పెట్టేస్తే లేని వేళ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నానండి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఇంకా ఏమైనా పరిస్థితులు వచ్చాయా అంటే, శుక్రాచార్యుల వారితో పాటు చంద్రుడు కూడా రాశిలోకి వచ్చి అనుకూలమైనటువంటి పరిస్థితులను ఇస్తున్నారు. అయితే కొంచెం కళాకారులకి ఇబ్బంది ఉంటుందన్నమాటే గాని మిగతా వారందరికీ కూడా మానసికమైన ఉల్లాసం పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, అనుకూల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి. ధనము 10 మంది కోసం ధనం ఖర్చు పెట్టాను, ఏం పర్వాలేదులే అనుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. మానసికమైనటువంటి తృప్తి కలిగే విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఆత్మసంతృప్తిని పెంపొందింపజేస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, చెప్పిన పరిహారాలతో పాటు ఇంటి ఇలవెల్పుని కూడా పూజించండి. మరింత అనుకూలమైన ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము మామూలు అప్పుడైతే చాలా బాగుంటుంది కానీ మిగతా రాశుల విషయంలో ఇక్కడ నీచ స్థానంలో కన్యరాశి శుక్రాచార్యుల వారికి నీచ రాశి అవుతున్న కారణం చేత ఇక్కడ నీచంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు ఇచ్చేటటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో చెప్పినటువంటి పరిహారాలు చెప్పినట్టు తప్పక పాటించండి. శుభం.